సో వాస్తవం తెలిసిన వ్యక్తి మౌనంగా ఉంటే సమాజానికి చేటు. దానివల్ల కొనుగోలుదారులు ఈ వాసవి గ్రూప్ మీద పోలీసులకి ఫిర్యాదు చేయడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త చక్కర్లు కొట్టింది. అసలు సో ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే వాసవి విషయం మీరు అడుగుతున్నారు కాబట్టి, సో నా సుదీర్ఘ అనుభవం దాదాపు బార్న్ అండ్ బాటప్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీస్ అండి. సో మా చుట్టూ కూడా ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీసు, రియల్ ఎస్టేట్ వాళ్ళతోనే గడిపినటువంటి సందర్భాల దృష్ట్యా నా యొక్క అనుభవాన్ని మీకు పంచుకుంటున్నాను. సో ఇవాళ నేను వాసవి గురించి నెగిటివ్గా మాట్లాడానంటే 1000లో లైక్స్ వస్తున్నాయి, లేకపోతే 1000లో వ్యూస్ వస్తున్నాయి. ఈ విషయాన్ని మీకు కూలంకుషంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సో నేను ఇవాళ వాసవి గ్రూప్ గురించి మాట్లాడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, దాదాపు నేను 2 decades నుంచి చూస్తున్నాను. ఓకే, దానికంటే ముందు వాళ్ళ కన్స్ట్రక్షన్స్ మీరు ఎక్కడైనా సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర తీసుకోండి, వాళ్ళ యొక్క కమర్షియల్ కాంప్లెక్సెస్ మీకు కనబడతాయి. మీరు ఒకవేళ కంటోన్మెంట్ ఏరియా, కార్ఖానా లాంటి ఏరియాస్లో తీసుకోండి, వాళ్ళ యొక్క స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ మీకు కనపడతాయి. అంతేందుకంటే మాకు సమీపంలో ఉన్నటువంటి ఎల్బీ నగర్లో శ్రీనిలయం అనేసి వాళ్ళ యొక్క గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ చేశారు. మా కళ్ళ ముందు జరిగినటువంటి ప్రాజెక్ట్. సో వాస్తవం తెలిసిన వ్యక్తి మౌనంగా ఉంటే సమాజానికి చేటు. సో ఇవాళ వాసవి గ్రూప్ ఫౌండర్ విజయ్ కుమార్ గారి యొక్క ప్రయాణం చాలా దగ్గరగా చూసిన వ్యక్తి, నాకు పరిచయం లేకపోవచ్చు కానీ బిల్డర్ అనే వ్యక్తి భూమి పైన భవనాలు కట్టే వ్యక్తి. సో ఈ బిల్డర్ దగ్గర ఎవరైనా పెట్టుబడి పెడితే మాక్సిమం ఏం చేస్తాడండి, అతను తీసుకుపోయేసి భూమి పైన పెట్టుబడి పెట్టి అక్కడే మీకు నిర్మాణం అనేది కనపడుతుంది. సో ఇవాళ వాసవి గ్రూప్ కనుక ఏ గోల్డ్ బాండ్సో, లేకపోతే మ్యూచువల్ ఫండ్సో, లేకపోతే ఏ సిల్వర్ బాండ్సో ఇలాంటి కార్యక్రమాలలో ఉంటే కనుక నేను మాట్లాడకపోయేవాడిని. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక పర్సన్, ఎదుగుతున్నటువంటి పర్సన్, లోకల్ బిల్డర్, అలా బిల్డర్స్ ప్రతి ఒక్కరి యొక్క డేటాని సేకరిస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. సో ఈ విషయాన్ని మీకు ఇంత కూలంకుషంగా చెప్తున్నానంటే, ఇప్పుడు వాసవి గ్రూప్ అనే గ్రూప్ తెలుగు రాష్ట్రాలే కాదు మిగతా రాష్ట్రాలలో ఒక పాన్ ఇండియా కంపెనీగా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఇలాంటి వార్తలు రావడం నాలాంటి వాళ్ళకి, ఎందుకంటే వాసవి గ్రూప్ని అభిమానించడమో లేకపోతే ఇంకోటి కాదు, నాలాంటి వ్యక్తులకు, తెలిసిన వ్యక్తులకు వాస్తవాలను చెప్పాలనే దానిపైనే ఇవాళ మీతో సమావేశంలో మాట్లాడుతున్నాను.